సినిమా 1,00,000 కోట్లు క్రాక్ చేసింది. నాకు సినిమా అయితే చాలా చాలా నచ్చింది. సేమ్ అని కంపేర్ చేసి ఎదవలకి వాళ్ళకే తెలియాలి. బీజిఎం బాగుంది, బీజిఎం చాలా బాగుంది. ఆ కళ్ళకే పూరి కళ్ళు పక్క నిజంగా పోయా అమ్మ తోడిపోయా ఇంకొక 100 సంవత్సరాలు స్టార్ అంతే. సినిమా చూసిన సేపు ఒక ప్రభాస్, ఒక ఎన్టీఆర్, ఒక మహేష్ బాబు, ఒక రామ్ చరణ్, ఒక అల్లు అర్జున్ ఆ స్థాయికి ఎదిగిపోయాడంతే పోయా. ఈ సినిమా 1,00,000 కోట్లు క్రాక్ చేసింది అంతే. ఎన్ని కోట్లు వచ్చినా తక్కువే. 1000 కోట్ల, 10,000 కోట్ల, 50,000 కోట్ల, 70,000 కోట్ల, 1,00,000 కోట్ల ఎన్ని వచ్చినా ఏమని చెప్పండి. ఈ సినిమా అన్ని భాషల్లో హిట్ అవుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ. ఈ మూవీ ఫస్ట్ ప్లేస్ అంతే. ఫస్ట్ ప్లేస్ ఉందంటే ఈ మూవీకి, ఈ సినిమాకి. ఈ సంవత్సరం కాదు, ఇంకా ముందు ఇంకా తెలుగు సినిమా ఫీల్డ్ పుట్టినప్పుడు టాచి ఈ సినిమాయే నెంబర్ 1. గుర్తు పెట్టుకోండి, మీరు గుర్తు పెట్టుకోండి. ఇంకొక 100 రోజుల తర్వాత ఫంక్షన్ చేస్తాము. దాంట్లో నేనే మాట్లాడతాం. మళ్ళీ ఖచ్చితంగా నేనే గెస్ట్ గా పోయాను మాట్లాడతా, చీఫ్ గెస్ట్ గా పోయాను మాట్లాడతా. చూస్తా ఉండండి మన సినిమాని ఆడించండి. పైగా టికెట్ కూడా 100 రూపాయలే. చూడాలి అందరూ. గిఫ్ట్ ఇచ్చుకున్నట్టు ఉందన్నమాట సినిమా. అండ్ హీరోయిన్ తెలియాలంటే సినిమా చూడాలి. అండ్ ఓవరాల్ నాకు సినిమా అయితే చాలా చాలా నచ్చింది. థియేట్రికల్ గా ఓవరాల్ సినిమా చాలా బాగుంది, చాలా మంచి సినిమా. థియేట్రికల్ గా మాకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ లేదు చెప్తున్నారు, కానీ విజువల్స్ చెప్పేవాళ్ళు రండి, థియేటర్కి రండి, సినిమా చూడండి. మనకు అందుబాటు ధరలో చక్కగా టికెట్ రేట్లు కూడా తక్కువ తీసుకొస్తున్నారు. రిపీట్ ఆడియన్స్ కోసమే కదా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది అంతా కూడా. మన సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చినట్టే ఉంది నాకు. ఎందుకంటే నేను చూసిన 4 సినిమాలు నాకు నచ్చాయి. అయితే సెకండ్ హాఫ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. క్లైమాక్స్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని సొసైటీ మీద ఒక మెసేజ్ ఇస్తూ ఒక మంచి సినిమా జనాలకి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ, ఇదేదో ఓటీటీలో వస్తుంది చూద్దాం అన్నట్టు కాకుండా థియేటర్లో చూడాలి అనే విధంగా సినిమాలు తీసుకొచ్చినప్పుడు రావడానికి చూడడానికి ఏంటి, రండి మంచి సినిమాలు థియేటర్లో ఉన్నాయి, రండి చూడండి. చూసే థియేట్రికల్ వైబ్ ఉండే థియేట్రికల్ ఫిలిం. సో రండి థియేటర్లో చూడండి. నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. బీజిఎం బాగుంది, బీజిఎం చాలా బాగుంది. బాగుంది, బీజిఎం బాగుంది. కంబ్యాక్ అనుకోవచ్చు. కంబ్యాక్ బాగుంది, చాలా బాగుంది, నచ్చింది. రేటింగ్ ఎంత ఇస్తారా? రేటింగ్ ఇవ్వచ్చు 3.5. సేమ్ అని కంపేర్ చేసి ఎదవలకి వాళ్ళకే తెలియాలి. వాట్ ఈజ్ సినిమా అంటే ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళకి తెలిస్తే దే కెన్ రివీల్ ఇట్. వాళ్ళకి అంటే నోటికి వచ్చి మాట్లాడడానికి అందరూ నోటికి, సో వాళ్ళ ఇష్టం అది. బట్ నా ఒపీనియన్ అయితే ఎవడంటున్నాడు, నేనైతే వినలేదు. రేటింగ్ ఏం లేదు. ఓకే, ఈ రోజు చాలా మూవీస్ అనేది రిలీజ్ అయ్యాయి కదా, ఈ మూవీ ఫస్ట్ ప్లేస్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సెకండ్ ప్లేస్ లో ఫస్ట్ ప్లేస్ లో ప్లేస్ పెట్టడానికి ఇట్స్ నాట్ మై, నేను చెప్పడం కరెక్ట్ కాదేమో, బట్ ఆడియన్స్ చూస్తారు, వాళ్ళు చెప్తారు. బట్ నా ఒపీనియన్